ప్రస్తుతం తెలుగు రాష్ట్ర రాజకీయాలు జోరు మీద ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే జరిగిన ఎన్నికల ఫలితాలు టీడీపీ కూటమికి పాజిటివ్గా వచ్చిన విషయం తెలిసిందే. రాబోయే రోజుల్లో టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ఆలోచనలు చేస్తున్న విషయం తెలిసింది. ఇందులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఒక పవర్ఫుల్ మంత్రిగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే దేశ ప్రధానమంత్రిగా మరోవైపు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా దైవ సాక్షిగా ప్రమాణం చేశారు మోడీ గారు. రాష్ట్రపతి భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. దేశ ప్రధానిగా ఆయన ప్రమాణం చేయడం వరుసగా ఇది మూడోసారి. ఈ కార్యక్రమానికి పలువురు ఆహ్వానితులు హాజరయ్యారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అధినేతలు పాల్గొన్నారు. వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం కొనసాగింది. కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారం ఆరంభమైంది. మోదీ మంత్రివర్గంలో మొత్తం 72 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి చంద్రబాబు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళిన వెంటనే ఎయిర్పోర్ట్ నుంచి రాజ్భవన్ వరకు పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ చూసి అక్కడ ఢిల్లీ పెద్దలే షాక్ అయ్యారట. పవన్ కళ్యాణ్ గారి కోసం చాలామంది అభిమానులు ఒక తరలి వచ్చారట. పవన్ కళ్యాణ్ గారితో ఫోటోలు తీసుకోవడానికి ఎగబడ్డారట కేంద్ర మంత్రులు సైతం. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మరిలో 61 మంది బీజేపీ, 11 మంది ఎన్డీఏ అలయన్స్ ఎంపీలు ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీ తరపున 2 ఎంపీలకు బెర్త్ లభించిన విషయం మనకందరికీ తెలిసిందే.